అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈరోజు మనం రాంపల్లిలో ఉన్నామండి. ఇక్కడ మెయిన్ రోడ్కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈస్ట్ ఫేసింగ్లో 133 స్క్వేర్ యార్డ్స్ G+1 ప్రాపర్టీ సేల్కి తీసుకొని రావడం జరిగిందండి. చాలా తక్కువ బడ్జెట్లో ఈ ప్రాపర్టీ వస్తుందండి. 133 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్లో G+1 ప్రాపర్టీకి గాను వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ కేవలం 85 lakhs అండి. 85 లక్షల్లోనే దాదాపు 2200 SFTతో ఉన్న G+1 ప్రాపర్టీ వస్తుందండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. ఈస్ట్ ఫేసింగ్లో 24/50 డైమెన్షన్ ఉంటుందండి. ఫ్రంట్ ఫేసింగ్ 24 ఫీట్స్ ఉంటుంది. డెప్త్ వచ్చేసి 50 ఫీట్స్ వస్తుందండి. రాంపల్లి విలేజ్లో ఉంటుంది. మెయిన్ రోడ్ నుండి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. బస్ స్టాప్ నుండి కూడా. ఇంటి ముందు 30 ఫీట్ వైడ్ రోడ్ అండి. 30 ఫీట్ల రోడ్డు ఉంటుంది. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా అండి ఇది. మీకు అక్కడ కొన్ని హౌసెస్ ఉంటాయి, మీరు గమనించవచ్చు. ఈ విధంగా ఉంటాయి. అండ్ ఇటువైపు కూడా అన్ని హౌసెసే ఉంటాయండి. అండ్ ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ర్యాంప్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. సో గేట్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్. ఈజీగా ఒక మిడ్ సైజ్ SUV వరకు, అంటే క్రేటా, సెల్టోస్ లాంటి పెద్ద కార్ కూడా ఈజీగా ఫిట్ అవుతుంది అనమాట ఈ పార్కింగ్లో. ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ సీలింగ్ వచ్చేసి PVC సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకి పార్కింగ్లోనే బోరు మరియు వాటర్ సంప్ ఉంటుంది. ఇక్కడ బోర్ ఉంటుంది. అండ్ ఇది వాటర్ సంప్ వస్తుందండి. ఒక 1000 to 2000 లీటర్ కెపాసిటీతో వాటర్ సంప్ ఉంటుంది. అండ్ ఇది నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా. ఈవెన్ ఈ సెట్ బ్యాక్లో కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇటువైపు స్టేర్స్ ఉంటాయండి. అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడే వాషింగ్ మిషన్ పాయింట్ ఉంటుంది. సౌత్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా. ఈ విధంగా సౌత్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు SS రైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. టోటల్గా కంప్లీట్ అయిపోయి రెడీ టు మూవ్ కండిషన్లో ఈ ప్రాపర్టీ ఉందండి. ఇంకా సెకండ్ కోట్ పెయింటింగ్, ప్లంబింగ్ వర్క్స్ మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. హార్డ్లీ ఒక 1 వీక్ అంతే అండి. 4 to 5 డేస్లో టోటల్గా కంప్లీట్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఓకే అనుకుంటే. అండ్ ఇది పార్కింగ్లో ఇచ్చిన టైల్స్ డిజైన్ అండి. ఇవే టైల్స్ ఇక్కడ పిల్లర్ పైన కూడా ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా వస్తుంది. అండ్ ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ ప్రొవైడ్ చేస్తున్నారు. హెవీ డిజైన్ ఇచ్చారండి. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్ డైనింగ్ ఏరియా కలిపే ఉంటుంది. మనకి ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. హాల్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. హౌస్ ఇంటీరియర్ టోటల్గా టైల్స్తో ప్రొవైడ్ చేశారండి. 2x4 టైల్స్ యూజ్ చేశారు. ఈ విధంగా టైల్స్ ఉంటాయి. అండ్ విండోస్ కూడా టోటల్గా UPVC విండోస్ వస్తున్నాయండి. విత్ మస్కిటో మెష్ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది అనమాట. ప్రజెంట్ ఇంట్లో ఎలాంటి లైటింగ్ అనేది ఫిట్ అవ్వలేదండి. మీరు చూస్తున్న మొత్తం న్యాచురల్ లైటింగ్ మాత్రమే. కిచెన్ చాలా పెద్దగా వస్తుందండి. ఈ విధంగా ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారు. L షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. అండ్ సఫిషియంట్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి కిచెన్లో. అండ్ కిచెన్లో నుండి బయట వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి కూడా ఒక డోర్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా బయట వాష్ ఏరియా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుంది డైనింగ్ ఏరియాలో. ఇటువైపు ఇది కామన్ వాష్రూమ్ అండి. ఈ విధంగా వస్తుంది. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడే మనకి లో రూఫ్ కూడా ఉంటుందండి. పైన లో రూఫ్ ఉంటుంది. ఏదైనా సామాన్లు ఉన్నా సరే అందులో పెట్టుకోవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఈ విధంగా ఉంటుందండి. చాలా పెద్దగా వస్తుంది. వెస్టర్న్ టాయిలెట్తో ఉంటాయి అన్నమాట 2 వాష్రూమ్స్ కూడా. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK పోర్షన్ అండి. ఈ విధంగా వస్తుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ అండి.
ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఇక్కడ నార్త్ సెట్ బ్యాక్లో కూడా టోటల్గా టైల్స్తోనే ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. ఇది పీవీసీ సీలింగ్ అండి. అండ్ టెర్రస్ పైకి వెళ్ళడానికి స్టేర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. స్టేర్స్ హెడ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా వస్తుంది. అండ్ ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ అండి. సో కింద పైన సేమ్ టైప్ ఆఫ్ మెయిన్ డోర్ ఉంటుంది. టేక్ వుడ్స్ రెండు కూడా. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. ఎల్ షేప్లో హాల్ వస్తుందండి. ఇది డైనింగ్ ఏరియా. అండ్ ఇటువైపు కిచెన్ అండి. చాలా స్పేషియస్గా వస్తుంది కిచెన్. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. అండ్ సఫిషియెంట్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కిచెన్లో కూడా. అండ్ ఇటువైపు ఇది వాష్ ఏరియా అండి. వాషింగ్ మిషన్ పాయింట్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. ఇటువైపు కామన్ వాష్రూమ్ ఉంటుంది. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ సేమ్ ఇక్కడ కూడా పైన లో రూఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఈ విధంగా ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్లో 24/50 డైమెన్షన్తో 133 స్క్వేర్ యార్డ్స్ G+1 ప్రాపర్టీ అండి. రాంపల్లి మెయిన్ రోడ్కి అంటే బస్ స్టాప్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ లొకేషన్ ఉంటుంది. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఈ ప్రాపర్టీ నాగారం మున్సిపాలిటీలో వస్తుంది. మున్సిపల్ G+1 పర్మిషన్ తోటే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇలాంటి FTL బఫర్ జోన్లో ఈ ప్రాపర్టీ ఉండదండి. క్లియర్ టైటిల్తో పాటు మంచి ప్రైమ్ లొకేషన్లో కూడా ఉంటుంది. ఈ ప్రాపర్టీ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి కేవలం 85 lakhsగా చెప్తున్నారండి. 85 లక్షల్లోనే 133 గజాల G+1 ప్రాపర్టీ వస్తుంది. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.